పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుడు. వాస్తు నవరత్న యంత్ర మంత్ర తంత్ర మళ్ళీ వచ్చేసి రుద్రాక్ష మూలిక వీటన్నిటి మీద నా అన్వేషణ. అయితే నా అన్వేషణలో భాగంగా నేను ఈ అన్వేషణ చేసుకుంటూ అక్కడ గవర్నమెంట్ జాబు డిఫెన్స్లో పనిచేసేది. అయితే ఆ మిలిటరీలో పనిచేసుకుంటా నేను ఈ యొక్క విద్యను గుప్తంగా ఎంతోమందికి సేవ చేసిన. అయితే వాళ్ళందరూ వాడుకొని వేరే వాళ్ళని ఎవరిని తోలిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళ వరకే, వాళ్ళ ఫ్యామిలీ వరకే దాన్ని నన్ను యూజ్ చేసుకున్నారు. ఒక గంప కింద కోడిని అమ్మేసి అది గుడ్డు పెట్టగానే లాదు కొట్టినట్టు చేసారు. అయితే ఆ కోడిని మనం ఆ గుడ్డు కింద అట్లే ఉంచం. అది లేపినా లేవదు ఆ గుడ్డు మీద ప్రీతితోటి. అంత కష్టపడి గుడ్డు పెట్టినాను. దాన్ని ముడికాడ లాదు కొట్టగానే ఎగిరిపోతుంది. ఆ విధంగా చేసారు. ఈ రుణ బాధలు ఉన్నాడు ఓడోడు వచ్చి ఏడిచేది, స్వామి నేను ఇక చచ్చిపోదామనుకున్నా, లాస్ట్ స్టేజ్కి నీ దగ్గరకు వచ్చిన, ఇక నీ దగ్గర కూడా పరిష్కారం ఏం తెలియకుండా నేను ఏమైనా వేసుకొని సాగుదామని వచ్చినాను. అటువంటి వాళ్ళు ఇలా కోట్ల శ్రీమంతులు అయినరు, ఫ్లైట్లలో తిరుగుతున్నారు నా దగ్గరకు వచ్చి. అయితే మరి ఎవడు నాకు ₹1,00,000 వాడు ఇచ్చినోడు లేదు, 10,000 వాడు ఇచ్చినోడు లేదు. గుర్తుంది స్వామి నీకు ఈ దక్షిణ పట్టాను. అయితే నేనేందంటే నాకు కావాల్సింది ఏంటంటే నా దత్తాత్రేయుని పేరు మీద మీరు ఎక్కడన్నా అన్నదానం చేయండి కావాల్సి ఉంటే. అన్నం పరబ్రహ్మ స్వరూపం. నాకేమి ఇవ్వకుండా నాకు కాళ్ళు అల్ప సంతోషం. నేను నా ద్వారా మీకు ఏమైనా మంచిదైతే ఫోన్ చేసి చెప్పండి, గురుగారు మాకు మంచిగా అయింది, అంతవరకు సంతోషిస్తాను నేను. అయితే నన్ను కలవాలంటే మాత్రం మీరు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 దాకా నేను రోజు మీకు ఆఫీసులో ఉంటా. ఒక మనిషికి 40 నిమిషాలు టైం తీసుకొని సంపూర్ణంగా మీకు పరిష్కరిస్తా. ఇంకోటి ఏంటంటే నేను మంగళవారం సోమవారం హాలిడే ఉంటుంది. ఫోన్లో మాట్లాడాలంటే మాత్రం నేను పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నము 7 గంటల నుంచి పొద్దున 7 నుంచి 9 గంటల వరకు మాట్లాడతాను. 7 నుంచి 9 7 AM to 9 AM అంటే నేను ఫోన్లో మాట్లాడతా. ఎలాంటి ఫీజులు ఉండవు. రాత్రికి వచ్చేసి 10 గంటల నుంచి 12 గంటల వరకు నేను ఫోన్లో మాట్లాడతా. ఎలాంటి సమస్యలు ఉన్నా నేను ఫోన్ ద్వారా కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఆ దత్తాత్రేయుని అనుగ్రహం ద్వారా నాకు ఇచ్చిన ఆయన ఒక సంపూర్ణమైన నాకు ఇచ్చిన ఆ దివ్య శక్తి ద్వారా నాకు వచ్చిన వైబ్రేషన్స్ ద్వారా మీకు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మీరు నా యొక్క సేవలను స్వీకరించండి, 10 మందికి సేవ చేయండి. అయితే ఇప్పుడు 10 ముఖాల రుద్రాక్ష అంటే ఈ విధంగా ఉంటుంది. 10 ముఖాల రుద్రాక్ష అంటే 10 గీతలు ఉంటాయి. దీన్ని వాటర్లో వేస్తే మునుగొద్దు, తేలొద్దు, మునగాలి, తేలినా అంటే దీంట్లో గింజలు లేనట్టు. ఆ విధంగా టెస్ట్ చేసి చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా రేటు ఉంటుంది దీనికి. ఇది 10 ముఖాల రుద్రాక్ష వచ్చేసి దగ్గర 20,000 ఉంటుంది ఒక్కో దగ్గర.
మన దగ్గర అయితే 10,000కు కూడా ఉంటుంది, 8,000కు కూడా ఉంటుంది, దాని సైజుని బట్టి. అయితే ఈ ఇంత రేటు పెట్టినప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఓ గాజు గ్లాసులో నీళ్ళు పోసి దాంట్లో వేయాలి. వేస్తే అది మునగాలి. మునిగినప్పుడు అది కరెక్ట్గా రియల్ది అన్నట్టు. అది తేలింది అనుకో, తేలితే అది డూప్లికేట్ అన్నట్టు. ఇప్పుడు ఇది ఉన్నాయి నీళ్ళు, ఈ నీళ్ళల్లో దీన్ని వేసి చూడాలి. వేస్తే అది ఏం చేయాలి, మునగాలి లోపలికి. మీదికి తేలిందంటే డూప్లికేట్ అన్నట్టు. ఇట్లా ఇప్పుడు ఇది మునిగిపోయి ఉన్నది చూడండి. ఇది ఒరిజినల్ అంటే లోపల గింజలు ఉన్నాయి అన్నమాట. గింజలు ఉన్న వాటినే మనము వాడితే మంచిది. గింజలు లేని వాటిని వాడకూడదు. ఏనరా? అయితే ఈ 10 ముఖాల రుద్రాక్ష వేసుకోవడంలో ఏమవుతుందంటే జనాకర్షణ, ధనాకర్షణ. ఈ ఒరిజినల్గా రౌండ్ రుద్రాక్ష ఏదైతే ఏకముఖి దొరకదు, దానికి కొన్ని కోట్లు పెట్టినా దొరకదు. ఇది దానిలాగానే పనిచేస్తుంది. 100% ఏకముఖి రౌండ్ రుద్రాక్షలాగా పనిచేస్తుంది. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం శూన్యం అంటే 0కు లెక్కలేదు. దాని పక్కకు 1 ఉంది కదా, అంటే ఏకముఖి రుద్రాక్ష. ఇప్పుడు ఏకముఖి రుద్రాక్షలు అని ఇస్తారు కదా జనాలు, అది చంద్రాకారంలో ఉంటుంది. అది ఆ చంద్రాకారంలో ఉన్న రుద్రాక్ష ఏదైతుందో అది భద్రాక్ష. అది దీంట్లో రుద్రాక్షలు భద్రాక్షలు 2 రకాలు ఉంటాయి. రుద్రాక్షలేమో శివుడి యొక్క నేత్రంలోకి వెళ్ళి వచ్చినాయి. భద్రాక్షలేమో విశ్వామిత్రుడు సృష్టించింది కదా, సృష్టికి ప్రతి సృష్టి అంటే ఇంకో దేశం ఏర్పాటు చేయలే ఆయన, ఇంకో భూమి ఏర్పాటు చేయలే. కాకరకాయకు కీసరకాయ, బుడమకాయకు చిన్న బుడమకాయ, అడవి బుడమకాయ, మళ్ళా అది ఏది మన బీరకాయకు నేతి బీరకాయ, మనిషికి అడవి మనిషి, అట్లా తయారు చేసిండు నేచర్ లోపల. అయితే ఆయనవి కూడా పనిస్తున్నాయి. ఇంకా విశ్వామిత్రునివే వైద్యంలోకి ఎక్కువ పనిచేస్తాయి ఆయన చేసినాయి. దొండకాయ తినేది మనం, ఆ దొండకాయ అదేమో ఆయుర్వేదంలో పనిచేస్తుంది. అయితే ఇవన్నీ సృష్టి ఆయన చేసినాయి. ఇత్తడికి అది పుత్తడి అంటే బంగారం, ఇత్తడి చేసిండు. ఇది అదే కలర్ ఉంటుంది, ఇది అదే కథ ఉంటుంది, అంతా అదే ఉంటుంది. కాకపోతే ఇది చిలుము పడుతుంది, ఇది చిలుము పట్టదు, అంతే. విశ్వామిత్రుడు ఆ విధంగా సృష్టి చేసిండు. దాంట్లో రుద్రాక్షలు కూడా ఆయన సృష్టి చేసిండు. ఏంది, రుద్రాక్షకు భద్రాక్ష అని తీసిండు ఆయన. అయితే ఈ భద్రాక్షలలో ఏంటంటే ఇది ఇట్లుంటుంది అనమాట, రౌండ్ అప్ ఇట్లా ఉంటుంది భద్రాక్ష. అయితే ఈ మనము రుద్రాక్షలు ఏంటంటే దీని లోపల ఏకముఖి దొరకాలంటే కష్టం, భద్రాక్ష దొరుకుతుంది. అయితే ఇది 10 ముఖాలు వేసుకుంటే సేమ్ ఏకముఖి రుద్రాక్ష వేసుకున్నట్టే లెక్క. అయితే ఈ 12 ముఖాలు, అయితే ఈ 12 ముఖాలు ఏది 10 ముఖాల గురించి చెప్తున్నాను నేను, ఏకముఖి వేసుకున్నట్టు లెక్క. ఇప్పుడు 12 ముఖాలు వేసుకుంటే మీకు ఏంటంటే దాని లోపల 13 ముఖాలు వేసుకున్నట్టు కూడా లెక్క వస్తుంది. అయితే ఈ 12 ముఖాలు 12 జ్యోతిర్లింగాలు ఏ విధంగా అయితే ఉంటాయో, ఇది కూడా 12 జ్యోతిర్లింగాలు మనము మెడలేసుకున్నంత పవర్ వస్తుంది అన్నమాట. అయితే ఈ రుద్రాక్ష వచ్చేసి 12 ముఖాల రుద్రాక్ష ఇది వచ్చేసి మీకు 12ముఖి అంటారు దీన్ని, 12ముఖి. అయితే ఆదివారం నాడు ధరించాలి. 6 గంటల నుంచి 7 గంటల వరకు, 7 గంటల లోపు వేసుకోవాలి. సూర్యునికి పూజ చేయించాలి. అయితే ఈ సూర్యునికి పూజ చేయించి మన సూర్య నమస్కారం చేసుకొని ధరించాలి. రథసప్తమి రోజు కూడా వేసుకోమంటారు. రథసప్తమి వరకు అది ఆపి పెట్టలేము కాబట్టి అవైలబుల్ ఉంటేనేమో రథసప్తమి నాడు వేసుకో, లేదనుకుంటే ఆదివారం నాడు వేసుకో, పూజ చేసుకొని చాలా మంచిది. లేదు ఆయన రథసప్తమే చెప్తుండు కాబట్టి ఏం చేయాలంటే మనం దాన్ని పాలల్లో నీళ్ళలో కలిపి మంచిగా పూజ చేసుకొని రథసప్తమి నాడు దేవుని దగ్గర పెట్టి మళ్ళీ ధారణ చేయాలి. రీధారణ మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. వేసుకుంటే మళ్ళీ రథసప్తమి రోజు వేసుకున్నట్టు ఉంటుంది. దాన్ని మంచిగా కడిగేసి కొంచెం సర్పు నీళ్ళనో లేకుంటే ఏదైనా షాంపూలనో కడిగేసేసి మంచిగా దాన్ని మళ్ళీ దానికి కొబ్బరి నూనెనో లేకుంటే ఇది ఏంది నెయ్యి, ఆవు నెయ్యో ఏదో పెట్టి కొంచెం వేడి చేసి దానికి రుద్దేసి వేసుకుంటే చాలా మంచిది. అయితే ఇది వేసుకున్నట్టయితే మీకు 12 ముఖాలు తీసుకున్నట్టయితే ధనకనక వస్తు వాహనాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలు దొరికేది కష్టం. ఇది ధరించినట్టయితే కొంచెం డబ్బులు ఎక్కువనే ఉంటుంది రేటు. బయట అయితే 30-40 వేలకి ఇస్తుంటుంది. ఇది మా దగ్గర అయితే 10,000 అయితే ఎక్కువైపోయాయి. ఎందుకంటే నేను కలెక్షన్ ఇప్పటిది కాదు, 40 సంవత్సరాల కలెక్షన్. అది ఇప్పుడు బయటికి తీసినా ఏం చేసుకోవాలి, నా ఎంబడి పెట్టుకొని అన్ని జనాలకి ఇవ్వాలన్న ఉద్దేశంతో, బాగుపడతారు, నేను ఉన్నా పోయినా గుర్తు చేసుకుంటారనే ఉద్దేశంతో ఇవన్నీ బయటికి తీసిన. ఇప్పుడు మీకు ఇస్తా, వచ్చి తీసుకోండి. ఎనీ టైం రావచ్చు.
పొద్దున 10 గంటల నుంచి 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నా ఆఫీస్ స్కూల్ ఉంటుంది. 6 గంటల వరకు మళ్ళీ వచ్చేసి పొద్దున 7 నుంచి 9 దాకా ఫోన్లో మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 గంటల దాకా ఫోన్లో మాట్లాడతా. మీరు ఇళ్ళ వేళల్లో నన్ను రావచ్చు. నేను ఈ సాయి దత్తానంద నా తుది శ్వాస వరకు, నా అంతిమ గడ వరకు మీకు సేవ చేయడానికి నేను డిసైడ్ అయిపోయినా, కంకణబత్తునైనా. మీరు ఫోన్ చేసి రావచ్చు. మళ్ళీ వచ్చేసి నా ప్రోగ్రామ్ మీకు నచ్చింది, 10 మందికి ఇది చెప్పాలి అనే ఉద్దేశం, మంచి దిల్ సాఫ్ పెట్టుకొని, నిష్కలషమైన దిల్ కుళ్ళు కుతంత్రం పెట్టుకొని నువ్వు ఒక్కరినే యూజ్ చేసుకోవాలంటే కళ పీనుగ కళ ఉంటుంది, ప్రేత కళ ఉంటుంది ముఖం లోపల. నువ్వు 10 మందికి పంచినావు అనుకో, మంచిని 10 మందికి పంచినావు అనుకో, ముఖం లోపల మంచి చంద్రబింబం లాంటిది సూర్య కళ కనబడుతుంది, నవ్వు కళ కనబడుతుంది. ఇలా కుళ్ళుకు తంత్రంతో నేను ఒక్కనే వాడుకుంటా, ఈ అగ్గొరకు తెచ్చుకుంటా పోయి అనుకుంటే మాట పీలుగా కాల ప్రేతకాలం ఉంటుంది, హరకత ఉండదు. కాబట్టి 10 మందికి తెలియజేయండి. అందుకని చెప్పేసి నా ప్రోగ్రామ్ను 10 మందికి షేర్ చేయండి, నాది ప్రోగ్రామ్ను లైక్ చేయండి, మళ్ళీ వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదే మీరు నాకు ఇచ్చే ఒక ఏంటంటే ప్రోద్బలించడం, నన్ను ఇంప్రెస్ చేయడం, నన్ను పుష్ చేస్తాడు. 10 మందికి నేను చేయగలుగుతా. కాబట్టి నాకు మీరందరూ నన్ను ఉద్రేకపరిచి 10 మందికి సేవ చేయించడానికైతే నన్ను లైక్ చేసి ఇవన్నీ చేయండి, ఏది షేర్ చేయండి, మళ్ళీ దానికి సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి సేవ చేసినట్టు ఉంటుంది, మీరు కూడా నన్ను ఉత్సాహపరిచినట్టు ఉంటుంది. జై గురుదత్త.